ఎందుకురా అలా అరుస్తున్నావు? దేవకన్యలు గాల్లో ఎగురుతారంటారు కదా. అవును నిజమే. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? మరి పక్కింటి ఆంటీ ఎగరలేదే. అది దేవతని ఎవర్రా చెప్పింది? అది పెద్ద ముచ్చుమోకంది. అది దేవతని ఎవర్రా చెప్పింది? అది పెద్ద ముచ్చుమోకంది. నిన్న నాన్న మరి ఆంటీతో నువ్వు దేవకన్యలా ఉన్నావు అని అంటే విన్నా, అందుకే అడుగుతున్నా. అలా అన్నాడా? చెప్తా వాడి పని. అలా అన్నాడా? చెప్తా వాడి పని. నాన్న చిన్న జ్యూస్ తాగుతావా? వద్దు నాన్న. పాలు తాగుతావా? వద్దు నాన్న. కూల్ డ్రింక్స్ ఏమైనా తాగుతావా? వద్దు నాన్న. ఇవన్నీ ఎందుకు తాగుతావులే, నా రక్తం ఒకటి తాగుతావు. చీచి, నీకన్నీ మీ అమ్మ బుద్ధిలే. ఏంటి అన్ని అమ్మ బుద్ధిలేనా? పక్కింటోళ్ళు మాత్రం దేవకన్యలా ఉంటారు. అమ్మ అమ్మ ఎందుకు కొడుతున్నావు అమ్మా? మూసుకోరా నువ్వు, పక్కావో ముందు. ఏంటమ్మా దేవతల్లా ఉంటారా? నేను దెయ్యంలా కనిపిస్తున్నానా? ఇంకొకసారి అలా అన్నావు అనుకో, చెంపలు పగులుతాయి నీకు, చెంపలు పగులుతాయి నీకు. ఇంట్లో ఆడవాళ్ళేమో దెయ్యాలు రాక్షసులు, బయట ఆడవాళ్ళేమో అప్సరసులు దేవకన్యలంట, దేవకన్యలంట. మీ ఇంట్లో కూడా అలానే ఉన్నారా? అయితే మీ ఇంట్లో కరెంట్ కుక్కర్ ఉంది కదా, పెట్టి ఉడికించేయండి.